ఓం శాంతి 4/8/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంతో సమర్థ స్వరూపంగా అయి శక్తుల ద్వారా సర్వులకి పాలన చేసేటువంటి యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఒక జ్యోతిర్బిందు ఆత్మను. నా హృదయంలో హృదయాభిరాముడైన బాప్ దాదా యొక్క స్మృతి యొక్క పుష్పాలు వికసిస్తూ ఉన్నాయి. బాప్ దాదా ప్రతి నా హృదయపూర్వకమైన స్నేహం మాల రూపంలో బాప్ దాదా మెడలో వేయబడుతున్నాయి. స్మృతి మరియు ప్రేమ యొక్క హృదయపూర్వకమైన పాట వెలువడుతూ ఉంది. బాప్ దాదా రిటర్న్లో రకరకాల శక్తుల రకరకాల వరదానాల మాలను నాకు ధరింపచేస్తున్నారు. బాబా నాకు వరదానం ఇచ్చారు. పిల్లలు సదా సర్వశక్తులతో జీవిస్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి. బాబా నన్ను సేవ యొక్క సింహాసనంపై కూర్చోబెట్టారు. బాధ్యతాయుతమైన కిరీటాన్ని ధరింపచేశారు. ఉల్లాస ఉత్సాహాలతో స్మృతిలో మరియు సేవలో ముందుకు వెళ్తున్న నన్ను చూసి బాబా చాలా హర్షిస్తున్నారు. నేను స్మృతిలో లవలీనమవుతూ ఉన్నాను. బాబా నా ప్రేమలో లీనమవుతూ ఉన్నారు. బాబా ప్రేమలో నా కళ్ళు చెమరుస్తున్నాయి. నేను బాబాకై ఉన్నాను. బాబా నావారై ఉన్నారు. యథార్థమైన స్మృతి ద్వారా సమర్థ స్వరూపాన్ని అనుభవం చేసుకుంటున్నాను. సమర్థ స్మృతి ద్వారా నేను విజయమాలలో సమీప మణిగా ఉన్నాను. ప్రతి కార్యంలో సమర్థత ప్రత్యక్ష రూపంలో నాలో కనపడుతూ ఉంది. నేను ఎవరిని చూస్తున్నా నా నయనాల ద్వారా సమర్థ స్వరూపాన్ని అనుభవం చేస్తున్నాను. నా ప్రతి మాట ఇతరులను సమర్థంగా చేసేదిగా ఉంది. నా ప్రతి మాట విశేషం మరియు అమూల్యమైనది. నా సాధారణమైన నడవడికలో కూడా ఫరిష్తా స్థితి యొక్క సమర్థత స్వరూపం మెరుస్తూ కనిపిస్తుంది. ఒక దృశ్యాన్ని నేను ఎదురుగా అనుభవం చేస్తున్నాను. శివ్ బాబా నుంచి వెలువడుతున్న కోమలమైన స్వర్ణిమ కిరణాలు
నాపై పడుతూ ఉన్నాయి. శక్తులతో నిండి ఉన్న దివ్య కిరణాలు ఆత్మైన నన్ను అనేక రెట్ల ప్రకాశాన్ని పెంచుతూ ఉన్నాయి. ఈ కిరణాలు నన్ను చాలా తేజవంతంగా చేస్తున్నాయి. ప్రకాశభరితమైన ఆ ప్రభామండలి, ఆ శక్తి నా శరీరంలోని అంగాంగంలోకి వ్యాపిస్తూ ఉంది. నా నుంచి వెలువడుతూ ఈ అనంత ప్రభామండలి శక్తి నలువైపులా వ్యాపిస్తుంది. సేవలో నా తోడుగా ఉన్నవారు, లౌకిక అలౌకిక పరివారము, బంధుమిత్రులు అందరిపైన ఈ శక్తులతో నిండిన బంగారు కిరణాలు పడుతూ ఉన్నాయి. అందరూ శాంతి, సుఖము, శక్తులతో నిండుగా ఉన్నారు. శివబాబా కిరణాలతో అందరూ సమర్థంగా ఉన్నారు. నా ప్రతి కర్మ ద్వారా దివ్య ఖజానాల ప్రత్యక్షత జరుగుతుంది. నా ద్వారా శ్రేష్టమైన వాయుమండలం తయారవుతుంది. తద్వారా ఇతరులకి కూడా సమర్థత అనుభవం అవుతుంది. నా ద్వారా సర్వులకి శక్తి యొక్క సహయోగం లభిస్తుంది. సర్వులకు శక్తుల పాలన లభిస్తుంది. నేను ఇతరుల బలహీనతలను వర్ణన చెయ్యను. ఇంకా వారి లోపల శక్తుల్ని నింపి బలహీనతను దూరం చేస్తాను. బాప్దాదా సహాయంతో ఇతరులను శక్తిశాలిగా చేస్తున్నాను. సేవలో శక్తి స్వరూపం యొక్క వైబ్రేషన్స్ అనుభవం చేస్తున్నాను. సమర్థ స్వరూపంగా శక్తుల ద్వారా సర్వుల పాలన చేస్తున్నాను. అందరినీ తండ్రికి సమీపంగా తీసుకొచ్చి సహయోగం చేస్తున్నాను. ఓం